హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్ ఇప్పుడే రావడం జరిగిందండి. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకునే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. దక్షిణాది దడ పుట్టించే ఫెంగల్ తుఫాన్ తీరం దాటడంతో అంతా హమ్మయ్య అనుకుంటున్నారు. ఫెంగల్ తుఫాను బలహీనపడి అల్పపిండంగా మారి అరేబియా సముద్రంలోనికి ప్రవేశించింది. దీంతో ఇప్పట్లో వాన్లు మళ్ళీ రావులే అని జనాలు సంబరపడుతున్నారు. కానీ ఇంతలో వాతావరణ శాఖ మరో సంచలన వార్త అందించింది. తాజాగా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఇవాళ వాతావరణ శాఖ ప్రకటన జారీ చేసింది. దీని ప్రభావంతో తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో వాతావరణం మేఘామృతమై ఉంటుందని, కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. డిసెంబర్ 6న అనగా ఇవాళ రేపు ఏర్పడే ఆవర్తనం దక్షిణ దిశగా పయనించే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. అది డిసెంబర్ 7న అనగా రేపు అల్పపీడనంగా మారనున్నట్లు భారత వాతావరణ శాఖ ఐఎండీ ప్రకటించింది. అది వాయువ్య దిశగా పయనించి డిసెంబర్ 12 నాటికి తమిళనాడు, శ్రీలంక తీర రేఖకు చేరుకుంటుందని అంచనా వేసింది వాతావరణ శాఖ. దీని ప్రభావంతో తమిళనాడులో దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్షాలు కురవనున్నట్లు తెలిపింది. చెన్నైలో కొన్ని ప్రాంతాలు, దాని శివారు ప్రాంతాల్లో ఇవాళ ఉరుములు, మెరుపులు, తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. చెన్నై వాతావరణ శాఖ తెలిపినటువంటి వివరాల మేరకు డిసెంబర్ 12 నుంచి 13 తేదీల్లో తమిళనాడులోని దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని హెచ్చరించింది. ఈ రోజుల్లో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని సూచించింది. ఈ రోజుల్లో అనగా 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు, 10వ తేదీ, 11వ తేదీ, 12వ తేదీ, 13, 14, 15వ తేదీల్లో సముద్రంలో వేటకు వెళ్లకూడదని మత్స్యకారులకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కాగా ఇప్పటికే ఫెంగల్ తుఫాను ప్రభావం నుంచి నెల్లూరు, తిరుపతి, రాయలసీమ జిల్లాలు, అటు తమిళనాడు కోలుకోకముందే తాజాగా బంగాళాఖాతంలో మరో అల్పపీడనానికి అనువైన పరిస్థితులు నెలకొనడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆరబెట్టుకున్నటువంటి పంటలు ఎక్కడ నీట మునుగుతాయోనన్న భయంతో అందరిలో భయాందోళన మొదలైంది. ఇక ఏపీలో నేడు రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అయితే ఏపీలో ఇవాళ ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయన్న సంగతి చూసుకున్నట్లయితే రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఇవాళ రేపు వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇవాళ వర్షాలు కురిసేటువంటి ప్రదేశాలు అల్లూరి సీతారామరాజు, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్ అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే తెలంగాణకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాసేపట్లో వర్షం మొదలయ్యే అవకాశం ఉందని, తెలంగాణలో పలు జిల్లాల్లో రానున్న 2 గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ వర్షం పడేటువంటి ప్రదేశాలు ఆదిలాబాద్, వికారాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కుమరంభీం, మహబూబానగర్, మంచిర్యాల, మెదక్, నాగర్ కర్నూల్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో వానలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.